ఎస్, వాస్తవమే. నల్గొండ నర్సిరెడ్డి అన్న మాట్లాడింది వాస్తవమే. చెప్పులు కుట్టేటోని బిడ్డోడి నేనే. ఎస్, కానీ అక్కడ కూర్చున్నా అన్నం పెట్టి ఒకటే ప్లేట్లో తిన్న సందర్భంలో రెడ్డి అంటే ఆకలికి అలమటించి అన్నం పెట్టేవాడే రెడ్డి. ఆ యొక్క తత్వం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. రాజన్న గురించి, రాజన్నని నేను పొగడను, రాజగోపాల్ రెడ్డి అన్నని పొగడను, కానీ రాజగోపాల్ రెడ్డి అన్న వాళ్ళ తల్లిదండ్రులు సుశీలమ్మ పాపిరెడ్డి పాదాలకు వందనాలు. వాళ్ళకు ఒక్కసారి సపోర్ట్ కొట్టాను దయచేసి. అందుకనే ఏపురన్నా నీకు రాజన్న ఉన్నాడు, నువ్వు హనుమంతునివి, ఆ రాముడు ఉన్నాడు అన్న ఒక్కసారి మీరు ముందుకు వస్తే ఒక్క అమ్మ పాట పాడి నేను ముగిస్తున్నాను. మీరిద్దరు రావాలి. మోసిన తల్లి నీకు వందనాలమ్మా. 9 నెలలు అమ్మ నవమాసాలు మోస్తుంది. అమ్మ నన్ను కన్నందుకు మన అన్నల కన్నది అమ్మే గొప్పది. నాన్న కూడా గొప్పోడే, కానీ అమ్మ కంటే వెంట్రుక వాసి అంటే నాన్న తక్కువ. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పల్లెరుల కాలంలోనా పరిగెరే రోజుల్లోనా, పల్లెరుల కాలంలోనా పరిగెరే రోజుల్లోనా ఎండకు పోనివ్వలేదు, వానకు రానివ్వలేదు, రెక్కలనే ముయ్యాలుగా చేసి, రెక్కలనే ముయ్యాలుగా చేసి కోయిలవై నువ్వు జోల పాడినవు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. నన్నన్నారే నన్నారే నన్నన్నారే నన్నారే నన్నన్నారే నన్నారే తల్లి నీకు వందనాలమ్మా. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. అన్న నీకు తెలంగాణ మట్టి బిడ్డల ఉద్యమాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. సభలో ఉన్నటువంటి ఆత్మీయులు, తెలంగాణ వాదులు, నాకు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అన్న బలగం కనబడతా ఉన్నది, ఇక్కడ ఏపూరి సోమన్న బలగం కనబడతా ఉన్నది. ఈ 2 బలగాలు కనబడితే, ఈ 2 బలగాలు ఒకటైతే ఇక ప్రపంచమే మిగిలనున్నది అనేటటువంటి విషయం మనకు కనబడతా ఉన్నది. సోమన్న ఎక్కడ మొదలైండు, ఎక్కడ మొదలై ఎక్కడి దాకా వచ్చిండు, ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎంత జీవితం చూసిండో మనందరికీ తెలుసు. అయినా సరే ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పాటని నమ్ముకొని ఒక నిరంతర ప్రవాహంగా కొనసాగుతున్నటువంటి ఏ పూరి పాటకోసారి గట్టిగా సపోర్ట్లు కొడతాం మిత్రులారా. మా గద్దర్ నర్సన్న అంటున్నాడు, అన్నా కళాకారులని కళ్యమాకుల్లాగా వాడుకొని వదిలేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. కానీ కళాకారులు లేకుంటే తెలంగాణ వచ్చేదా? పాట లేకుంటే తెలంగాణ వచ్చేదా? ఏ పూరి సోమన్న లేకుంటే తెలంగాణ వచ్చేదా? మరి అట్లాంటి కళాకారులకు ఇవాళ సమున్నతమైనటువంటి గౌరవం దొక్కాల్సినటువంటి అవసరం ఉందా లేదా? నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలంగాణ పాట మీద 12 సంవత్సరాల క్రితం పిహెచ్డి చేసినప్పుడు ఏ పూరి సోమన్న పాటల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసి సోమన్న పాటలకి ఒక అద్భుతమైనటువంటి ముందు పాట రాసినటువంటి రచయితగా మీ బిడ్డగా ఇవాళ నేను మీ ముందుకు వచ్చి మాట్లాడుతా ఉన్న మిత్రులారా. సోమన్న పడ్డటువంటి కష్టం, సోమన్న మామూలుడు కాదు, ఒక బండి యాదగిరి వారసుడు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నాడు. కొట్టండి సపోర్ట్లు గట్టిగా. బండెనుక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లే పోతావు కొడుకు అని పాట రాసినటువంటి
బండి యాదగిరి వారసుడుగా మనకు ఏపూరి సోమన్న కనబడతా ఉన్నాడు. ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, మా వాడకు మళ్ళొచ్చిపోతారా దొరగారు మీరు. ఆ పాటలో నాకు చాలా గమ్మత్తుగా నచ్చిన లైన్ ఏంటంటే, ఒక్క మహిళను మంత్రిని జై అని మగ మహారాజు దొరా. నీ అబ్బా సోమన్న కాకుండా ఎవరు చెప్తారు ఈ మాట? ఎవరు చెప్తారు? సోమన్న పాడితే షేక్ అయిపోయింది స్టేటు. సోమన్న ఎంత శక్తివంతుడో మనకు తెలుసు. సోమన్న పాట పాడితే మనకు అందరికి ఎవరు గుర్తొస్తాడు? గద్దరన్న గుర్తొస్తాడు. గుర్తుపెట్టుకోండి, గద్దరన్న గుర్తొస్తాడు. గద్దరన్న ఎట్లయితే పాడగలడో, ఎట్లయితే లక్షలాది మందిని కదిలించగలడో, మనకు గద్దరన్న గొంతు ఏపూరి సోమన్న గొంతులో మనకు గద్దరన్న కనబడతాడు. అందుకే సోమన్న అన్నాడు, గద్దరన్న చచ్చిపోయినప్పుడు ఆ గొంగడి, ఆ గోసి, ఆ గద్దరన్న కర్ర మీరు ఎవరికి ఇయ్యకండి, నేను దాన్ని మోసుకొని పోతా అనేటటువంటి మాట ఏపూరి సోమన్న అనుకొని వచ్చిండు. అగో అక్కడ ఏపూరి సోమన్న యొక్క త్యాగం ఉన్నది, అక్కడ ఏపూరి సోమన్న యొక్క ఆశయం ఉన్నది, అక్కడ ఏపూరి సోమన్న యొక్క లక్ష్యం ఉన్నది. అంటే కళాకారులు కేవలం రాజకీయ పార్టీలకి జనాన్ని కూడగట్టి ఎంటర్టైన్ చేస్తోళ్లే కాదు. సోమన్న పాట ఎంటర్టైన్మెంట్ కాదు, ఇట్స్ ఏ ఎడ్యుకేషన్ అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సోమన్న లక్షలాది మందిని కదిలించగలడు. రైతు కూలి సంఘం మహాసభలు జరిగితే గద్దరన్న ఎట్లయితే 15 లక్షల మంది ప్రజానికాన్ని ఒక్కసారి కదిలించిందో, అట్లా ఏపూరి సోమన్న కూడా లక్షలాది మందిని కదిలించగలడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా సపోర్ట్ కొట్టాలి మిత్రులారా. అట్లాంటి పదునైనటువంటి గలం మనకు ఏపూరి సోమన్నలో ఉన్నది. సోమన్న కేవలం పాటగాడు మాత్రమే కాదు. చాలా మంది పాడగలుగుతారు కానీ రాయలేరు, కొంతమంది రాయగలుగుతారు కానీ పాడలేరు. కానీ ఏపూరి సోమన్న రాయగలడు, పాడగలడు, మాట్లాడగలడు కూడా. అద్భుతమైనటువంటి వక్తగా ఉన్నాడు ఏపూరి సోమన్న అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ 25 ఏళ్ల పాటు తెలంగాణ నేల మీద వచ్చినటువంటి అనేక ఉద్యమాలకి ఏపూరి సోమన్న ఒక కాపు కాసినటువంటి కన్నుగా నిలబడి ఉన్నాడు. ప్రజల గొంతుకై ప్రతిధ్వనించిండు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా దాని మీద మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. చాలా అద్భుతమైనటువంటి పాటలు పాడిండు. జ్ఞాన చైతన్య యాత్ర తీస్తే వందలాది ఊర్లను కలిసిండు. అనేక మంది ప్రజల్ని కలిసి అక్షరం యొక్క విలువను చెప్పిండు. చెప్పులు పుట్టిన చేతులతోనే చరిత్రను తిరగరాయాలి అనేటటువంటి మాట అనుకొచ్చిండు మిత్రులారా. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి పని చేసిండు. సోమన్నకి చాలా ఐడియాలజికల్ స్పష్టత ఉన్నది. ఆయన ఏమన్నాడు అంటే, ఇక్కడ ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసుల యొక్క గొంతుకను వినిపించేటటువంటి పని చేసిండు. కాబట్టి సోమన్న ఇవాళ మన ముందు ఇట్లా నిలబడగలిగిండు. సోమన్న ఈ 25 ఏళ్ల తర్వాత మరొక 25 ఏళ్ళు కూడా నువ్వు నిలబడాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. చట్ట సభలకి సోమన్న వెళ్ళాల్సిందే. గట్టిగా సభలతోటి మనం మద్దతు తెలియజేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అని అందాలి. థ్యాంక్ యూ సోమన్న. థ్యాంక్ యూ.